కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రోజు మనం పేపర్ తీయంగానే కుక్కల వీరంగం సాక్షాత్కరిస్తూ ఉంటుంది కదా! చాలా బస్తీలలో పాత కుక్కల్ని తీసుకెళ్ళి మళ్ళా కొత్త కుక్కల్ని వదులుతూ ఉంటారు. అవేమో కొత్త మనుషులొస్తే మొరుగుతూ ఉంటాయి. అవి అలవాటయ్యేవాటికి వాటిల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అంటే వాటికి ఆపరేషన్ చేస్తున్నామని ఒకసారి ఒక మున్సిపల్ అధికారి చెప్పాడు. అది బాగానే ఉంది కానీ ఇక్కడ కుక్కలు ఈ ఎండాకాలం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. చాలా గొడవగా ఉంటుంది. అందరూ ఒక చేతిలో ఒక కర్రో, చెప్పో ఏదో పట్టుకొని తిరుగుతూ ఉంటారు పాపం పిల్లలు. ఈ కుక్క కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. నయం ఇప్పుడైతే మందులెక్కువున్నాయి, డాక్టర్లెక్కువయ్యారు, ఇంజెక్షన్ల సంఖ్య తగ్గుతోంది. మందులిస్తున్నారు. బ్లడ్ బ్యాంకు, ఫీవర్ హాస్పిటల్స్ దగ్గర క్యూలు చూస్తే మాత్రం తీవ్రత తెలుస్తుంది. చిన్నప్పుడు మా చెల్లెలికి తొడ దగ్గర కుక్క కరిచింది. ఆ రోజుల్లో మరీ ఎక్కువ సంఖ్య కాకపోయినా కుక్కలు బాగానే ఉండేవి. మా ఇంటి ముందు ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. చాలా కొమ్మలతో ఉండేది. నీడ ఎక్కువ ఉండేది. అందుకని కుక్కలొచ్చి కూర్చునేవి. దానికి కుక్క కరిచింది. ఈ రోజుల్లో అయితే శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో డాక్టర్ వైద్యం చేస్తున్నారు కానీ అప్పుడు ఒకే జనరల్ డాక్టర్ అన్నిటికీ మందులు ఇచ్చేవారు కదా! మా ఏరియాలో కూనయ్య పంతులు గారని ఒక డాక్టర్ ఉండేవారు. మా చెల్లెల్ని తీసుకెళ్తే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. అదేమో చాలా చిన్నది. నేను చిన్నదాన్నే. కానీ అది నాకు బాగా మాలిమి. రోజు అష్టకష్టాలు పడి తీసుకెళ్ళేదాన్ని. 4 రోజులు బాగానే ఏడ్చుకుంటూనే వచ్చింది. 5వ రోజు మొరాయించింది ససేమిరా రానని. 2 రోజులు డాక్టర్ ఇంటికొచ్చారు. తర్వాత ఆయనే ఒక ఐడియా ఇచ్చారు. ఒక దగ్గుమందు తాగిస్తే నిద్రొస్తుంది, నిద్రపోయాక తెమ్మనేవారు. అదొక ప్రహసనం. అట్టాగే అది మరోసారి ట్యూబ్‌లోంచి పెన్సిలిన్ ఆయింట్‌మెంట్ తీసి తిన్నది. అది వాంతి చేసుకోవడానికి మందు. అమ్మ లేదు కదా! మేమే చూసుకోవడం. పైగా నా దగ్గర చాలా మాలిమి. స్నేహితులు కానీ, మాస్టర్లు కానీ ఎవరింటికి వెళ్ళినా సరే, ఏ గుడి గోపురం అయినా సరే దాన్ని సంకలో వేసుకొని వెళ్ళేదాన్ని. అది నాకు చెల్లెలు కాదు, కూతురే అని చెప్తానండి. మా ఇంట్లో ఇంతకుముందే చెప్పాను కదా! ముందు వైపు పొగడ చెట్టు ఉండేది. దాని చుట్టూతా తిన్నె ఉండేదని. పొగడ పూలు, పండ్లు కూడా వేరేగా ఉంటాయి. పండ్ల రసం తీసే వస్తువు ఆకారంలో తొడిమతో ఉంటుంది పండు. అడుగున నొక్కితే పైనకి పువ్వు వస్తుంది. పొగడ పండు ఎర్రగా చిన్నగా ఉంటుంది. పువ్వు కూడా రసం తీసేదానిలాగానే ఉంటుందండి. ఎందుకు పొగడ చెట్టుని పెట్టారు అంటే మా అమ్మ ఇతర పూలేవి తలలో పెట్టుకునేది కాదుట. పొగడ పూలంటే మాత్రం చాలా ఇష్టం. అవొక్కటి మాత్రమే పెట్టుకునేది. నా పిచ్చిలాగా ఆవిడకి గోరింటాకు అస్సలు ఇష్టం లేదండి. అట్లా జరిగిపోయిందనుకోండి. ఈ పొగడ పండు ఎర్రగా చిన్నగా ఉంటుంది. తీపి, వగరు కలిపి ఉంటుంది. ఆకులు మధ్యలో తొంగి చూస్తూ ఉంటుంది. వెనక పెరట్లో కొబ్బరి మామిడి చెట్టు, బాదం చెట్టు, దబ్బ చెట్టు ఉండేవి కదా! దబ్బ చెట్లు బాగా కాయలు పండగానే మా స్కూల్లోకి ఉండేదది. అందులో కోసుకునేవాళ్ళు. మా నాన్నగారు మాస్టర్లకి పంపించేవాళ్ళు కూడా. స్కూలు వైపుకే కొమ్మలుండేవి ఎక్కువగా. పొగడ కొమ్మలు మాత్రం మేడ మీదకుండేవి. ఒకసారి మేమెవ్వరం చూడకుండా మా చెల్లెలు, చిన్న తమ్ముడు మేడ పైకెక్కారు. చిన్నవాళ్ళు. చెల్లెలు కోరితే ఈ అన్నగారు పొగడ పండ్లు కోయడానికి ఎక్కారట చిన్నగా పిట్టగోడ. అన్నధీరుడి గోడ ఎక్కి తనని కొమ్మని పట్టుకోమని చెల్లెలికి పురమాయించి పండ్లు కోస్తున్నాడు. కొమ్మని వదలమని చెప్పాట. అది రెండింటినీ వదిలేసింది. వాడు ఢామ్మని కింద పడ్డాడు. వెంటనే బంతిలాగా లేచి లోపలికెళ్ళి మా పుణ్యశీలక్కయ్యకి కింద పడిపోయాను మేడం నుంచి అని చెప్పాట. వీడు బాగానే ఉన్నాడు, పడింది చెల్లెలేమో అని అందరం అనుకొని గాబరా పడ్డాం. కానీ అది నెమ్మదిగా మెట్లు దిగుతూ వస్తోంది. పైనుంచి పడ్డవాడు శుభ్రంగా ఉన్నాడు. అయినా డాక్టర్కు చూపించాం, ఏం కాలేదన్నారు. కానీ ఇప్పటికీ వాడు అప్పుడప్పుడు తిక్క వేషాలు వేస్తే వాడికి చిన్నప్పుడే తలకి దెబ్బ తగిలింది దానివల్లే అని నవ్వుకుంటూ ఉండడం పరిపాటి. ఒకసారి ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చింది. తెచ్చిన అబ్బాయి సైగలతో సంభాషిస్తున్నాడు.
ఇప్పుడంటే 2 అంతకు మించి స్టవ్‌లు, సిలిండర్‌లు ఉంటున్నాయి కానీ, ఆ రోజుల్లో ఒక్కటే ఉండేది. అయిపోగానే ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేస్తే సైకిల్ పైన వెంటనే తెచ్చేవారు. ఆ అబ్బాయి సిలిండర్ ఫిక్స్ చేశాడు. పెద్ద వర్షం మొదలైంది. అట్లా కూర్చున్నాడు. ఆకలవుతోందని, బట్టలేమైనా కూడా ఇవ్వమని కూడా సైగలు చేసి అడిగాడు. మా తాతయ్య అన్నం పెట్టిచ్చాడు. అన్నయ్య ఏమో బట్టలిచ్చాడు. వర్షం తగ్గకపోవడంతో అక్కడే వరండాలో పడుకోమని చెప్పారు. ఒక గంట దాటి ఉంటుందేమో, నాన్న కాలేజీ నుంచి వచ్చారు. అతనెవరు అని ఆరా తీస్తే చెప్పాం. అప్పుడే లేచిన అతను ఒళ్ళు విరుచుకుంటూ వాన ఆగిపోయిందా అని అడిగితే అందరం ఆశ్చర్యపోయాము. వాడు చేసిన నటనకి మెచ్చుకోలేకుండా ఉండలేకపోయినాం. మనుషుల్ని అనుమానించాలి అని కూడా అర్థం చేసుకున్నాం. లోకం పోకడ ఇలా కూడా ఉంటుంది కదా. ఈ రోజుల్లో మనం పెళ్ళి అనుకోగానే చేసేందుకు స్థలం, హాల్స్, హోటల్స్, గుడులు ఇత్యాదివి మొదట కుదిరిన తర్వాతే ముహూర్తాలు పెట్టుకుంటున్నారు కదా. మంటపాలంకరణకే చాలా ఖర్చు చేస్తున్నారు. భోజనాలకు కూడా చాలా చాలా చేస్తున్నారు. వృధా కూడా అవుతోంది. కానీ అయితే ఒక సంతోషదాయకమైన విషయం ఏంటంటే, మిగిలిపోయిన వాటిని అనాథ వృద్ధాశ్రమాలకి తరలించడం కాస్త సంతోషించదగినటువంటి విషయం. మా చిన్నప్పుడు ఎక్కువగా ఇంటి దగ్గరే పెళ్ళిళ్ళు జరగడం చూశాను. సరుకులు తెచ్చి వంట వాళ్ళని పెట్టి అజమాయిషీకి పైన మనిషిని పెట్టి పొదుపుగా ఖర్చు పెట్టేవారు. మా పెద్దక్కయ్య సర్వమంగళప్రద పెళ్ళి మా ఇంటి ప్లాట్ఫామ్ మీదే జరిగింది. పెళ్లి తర్వాత నా డ్యాన్సు, కవి సమ్మేళనం కూడా పెట్టారు. గుంటూరులో అప్పుడున్న ప్రసిద్ధ కవులంతా పాల్గొన్నారు. కళ్యాణ కవిత అనే పుస్తకం కూడా ప్రచురించారు. నేను అప్పుడు చిన్నదాన్ని కావడం వలన విడిదింటికి, అక్క స్నేహితులింటికి కాలికి బలపం పట్టుకొని తిరిగాను అనుకోండి. మా ఇంట్లో పెళ్ళి అంటే మా అమ్మ అక్కయ్య పిల్లలు. అక్కయ్య తెలియదు మాకు అసలు, మా పెద్దమ్మ. అక్కయ్య పిల్లలు, పాపక్కయ్య, చిన్నక్కయ్య, పెద్దక్కయ్య వాళ్ళు వచ్చేసేవాళ్ళండి ముందరే. ముందు వెనక కూడా ఉండేవాళ్ళు. మా చిన్నక్క పుణ్యశ్రీల పెళ్ళి కూడా ఇంట్లోనే జరిగింది. పెళ్ళికి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు ఇంట్లో బంధువులు. చాలా సందడి. నాన్న ఆత్మీయ శిష్యులు పెళ్లి పనులలో పాలు పంచుకునేవారు. కవి సమ్మేళనం అంటే గుర్తొచ్చింది. నాన్న పుట్టినరోజు డిసెంబర్ 31. మా పెద్దక్క ఇది కూడా అదే రోజు. ప్రతి ఏటా నాన్న ఆ రోజుని కవి సమ్మేళనం మేడ మీద ఏర్పాటు చేసేవారు. అప్పుడు చిన్నతనం వాళ్ళ విలువ అంతగా తెలియదు కానీ రాయప్రోలు సుబ్బారావు గారు, జంఝాల పాపయ్య శాస్త్రి గారు, అమరేంద్ర గారు, స్ఫూర్తిశ్రీ గారు, చక్రపాణి గారు, దర్భా భాస్కరమ్మ గారు, పైడిపర్తి వారు, ప్రసాదరాయ కులపతి గారు, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు, వావిలాల, నోరి వెంకట శాస్త్రి గారు, వల్లభజోస్యుల వారు, ఇంకా ప్రముఖులు అనేకులు అందరూ ఇంటికి వచ్చేవాళ్ళండి. చాలా సందడిగా, చాలా బాగా సమావేశం జరిగేది. నా పని ఏంటంటే వాళ్ళకి కాఫీలు, పలహారాలు అందించడం. నాన్న కాలేజీ తరఫున ఏర్పాటు చేసిన సంస్కృతి సభల్లో కూడా పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ మా ఇల్లే విడిది. అలా దివాకర్ల వారు, బిరుదరాజు రామరాజు గారు, నండూరు రామకృష్ణమాచార్యులు గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు మొదలైన ప్రముఖులందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. పింగళి లక్ష్మీకాంతం గారు మా నాన్న, ఆయనకి ప్రియ శిష్యుడు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారికిను. వాళ్ళు ఎంత ప్రజ్ఞాపాఠవాలు కలవాళ్ళో నాకు ఎంఏ చదివాక తెలిసిందండి. ఆ ఎంఏలో వాళ్ళని పరిచయం ఆచార్య గంటి జోగి సోమయాజి గారు, నాన్నకి గురువు గారట. అట్లా వీళ్ళు ఈ ప్రముఖుల్ని తర్వాత కాలంలో నేను గుర్తు తెచ్చుకొని చాలా సంతోషించాను. కొంతమంది ఆటోగ్రాఫ్లు అయితే నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయండి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, నోరి నరసింహశాస్త్రి గారు, బాలబంధు బివి నరసింహారావు గారు, స్ఫూర్తిశ్రీ గారు, కరుణశ్రీ గారు, వీళ్ళందరివి నా దగ్గర సంతకాలు ఉన్నాయి ఆ చిన్నతనంలోనే. అది ఒక అలవాటుగా, ఒక వ్యసనంగా కూడా మారింది. మా నాన్నగారు నేను 10వ క్లాసులో ఉండంగానే నాకు ఒక ఆటోగ్రాఫ్ కొనిచ్చారు. నేను దాన్ని ప్రారంభించడం రాఘవేంద్రరావు మాస్టర్ గారితో ప్రారంభించాను. నాన్న చేతి రాతతో ఆ ఆటోగ్రాఫ్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అది మొదలుకొని ఒక 10 దాకా ఉండుంటాయి. ఒకసారి సినిమా షూటింగ్ కోసం గుమ్మడి, శారద, జగ్గయ్య వచ్చి మా వీధిలోనే అవతలి వైపుకి బస చేశారు.
నవ్య నాటక సమితి తరఫున నాన్నతో గుమ్మడి, జగ్గయ్య కలిసి నాటకాలు ప్రదర్శించేవారట. వాళ్ళని కలిసి రమ్మని నాన్న నన్ను పంపించారు. వాళ్ళు ఎంత బాగా మాట్లాడారో. షూటింగ్ అయ్యాక మా ఇంటికి వస్తామన్నారు. కుదరలేదనుకోండి. కానీ వాళ్ళని కలిసి మాట్లాడినందుకు నాకు చాలా గర్వం అనిపించింది. పైగా నాకు శారద అభిమాన నటి. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికీ కూడా సహజ నటి. అందులో ఇంకా జగ్గయ్య, గుమ్మడి వీళ్ళైతే నాన్న భువన విజయ సభలకి వాళ్ళతో కలిసి అనేక సందర్భాల్లో పాల్గొనడం నాకు గుర్తుంది. సాధారణంగా వేషాన్ని బట్టి విలువివ్వడం చూస్తూ ఉంటాం కదా. మా అమ్మ ఆ రోజుల్లోనే బాగా చదువుకుంది. ఇంగ్లీషు, తెలుగుతో పాటు హిందీ కూడా బాగా వచ్చు. హిందీ పరీక్షలు కూడా పాస్ అయింది. అన్నట్టు చెప్పాలి మీకు ఇక్కడ. మా తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్నగారు కురుగంటి సీతారామ భట్టాచార్యులు గారు. ఆయన సంస్కృత ఆంధ్ర పండితులు. నిజాం కళాశాలలో ప్రథమ ఆంధ్ర శాఖ అధిపతి. పెళ్ళయ్యాక నాన్న, తాతయ్య కలిసి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే 4 భాగాల రచన. ఇప్పటికే అది ప్రామాణికమేనండి. అదే మూల గ్రంథంగా చెప్పబడుతుంది. తాతగారి పుస్తకాలు కూడా పాఠ్య గ్రంథాలుగా ప్రసిద్ధి. నాన్నతో పాటు బిఏలో కురుగంటి కథావళి అనేది నేను ఆప్షనల్ తెలుగుకి పాఠ్యగ్రంథంగా చదివాను కూడా. ఇంతకీ ఎందుకు చెప్పానంటే మా అమ్మకి హిందీ బాగా వచ్చు. మా పక్కింటి ఆవిడ, అమ్మ కలిసి హిందీ సినిమాకి వెళితే టికెట్ చింపేవాడు. నీకేమర్థం అవుతుందని మా అమ్మని అనేవాళ్ళట. అంత చదువుకున్న అమ్మ కూడా సంసారపక్షంగా ఉండేది. అస్సలు ఆర్భాటాలు ఉండేవి కాదు. పెద్దగా చదువుకొని పక్క ఆవిడేమో టిప్ టాప్గా తయారయ్యి వెళ్ళేదిట. అమ్మ బాగా పుస్తకాలు చదివేది. అందులోనూ మిగతా పుస్తకాలన్నీ ఇంట్లోనే ఉండేవి. డిటెక్టివ్ పుస్తకాలంటే ఆవిడకి చాలా ఇష్టం. మా సీనియరు ధరణి అని ఆ అమ్మాయి వాళ్ళు ముందు లైన్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు మాకు జూనియరు. వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చేదాన్ని నేను. మా పుస్తకాలు వాళ్ళకి ఇస్తూ ఉండేదాన్ని. సంగీతం, వయలిన్, ఫ్లూటు, హార్మోనియంలో నిపుణురాలు ఆవిడ. కానీ అస్సలు అతిశయం లేదని తెలిసిన వాళ్ళందరూ చెప్తారు. ఆవిడ 38వ ఏటే మరణించడం అది మాకు తీరని లోటే. నాన్నకి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎవరు ఎంత శుభ్రం చేసినా సరే ఆయన మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తూనే ఉండేవారు. ఒకసారి ఉన్నట్టుగా ఫర్నిచర్ ఒకసారిగా ఉండేది కాదు. మారుస్తూ కూడా ఉండేవాళ్ళు. అట్లాగే ఒకసారి అమ్మ వయలిన్ని నాన్న తుడుస్తూ ఉండగా నాన్న చేతిలోంచి అది జారి కింద పడి పగిలిపోయింది. ఆ రోజు అమ్మ బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత 4-5 రోజులకే అమ్మ చనిపోవడం యాదృచ్ఛికం. మళ్ళీసారి మరిన్ని ముచ్చట్లతో మీ ముందుకు వస్తాను. మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.